రేపటి నుండి 2030 వరకు మేషరాశి వారికి వచ్చే అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. మామూలు అదృష్టం కాదు. వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి పెను మార్పులు అయితే వీరి జీవితంలో కలగబోతూ ఉన్నాయి. అసలు మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో కూడా మేషరాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది? వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతుంది? మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారైతే మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి స్నేహితులను వెనుకంచి వేయకుండా ఆదుకుంటారు. పరాయి స్త్రీల కారణంగా ఇబ్బందులకు గురి అవుతారు. సాహస క్రీడల పట్ల అభిమానము మెండు. క్రీడలు, సాంకేతికము, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవించే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనపడుతున్నాయి. ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఆశించిన ఫలితం అయితే దగ్గుతుంది. కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించండి. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. మనసును చెడు విషయాలపైకి మళ్ళకుండా జాగ్రత్త పడాలి. దుర్గాస్తుతి ఉత్తమ ఫలితాలను కూడా ఇస్తుంది. గ్రహబలం అనుకూలిస్తుంది. ప్రణాళికబద్ధంగా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీకు చాలా ప్రోత్సాహకర వాతావరణం అయితే ఉంటుందండి. ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా చాలా బాగుంటుంది. కుటుంబ పరంగా అనుకూల ఫలితాలు కూడా ఉన్నాయి. తోటి వారితో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. అవరోధాలు అనేవి తొలగుతాయి. సూర్య ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది? వీరి యొక్క కెరియర్, డబ్బు, కుటుంబం, వ్యాపారం గురించి కూడా అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే కొన్నిసార్లు ఆలోచించడం వలన ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు. కనుక వీలైనంత ప్రశాంతంగా ఉంటే చాలా మేలు. వ్యాపారంలో ఉన్నవారు తమ యొక్క వ్యాపారాలలో మంచి అభివృద్ధిని కూడా చూస్తారు. ప్రథమార్థంలో ఖర్చులు అనేవి ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో పెరిగిన ఆదాయం వీటిని నిర్వహించడానికి చాలా సహాయపడుతుంది. మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించాలని ప్లాన్ చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో అలా చేయడం చాలా మేలు. ఈ రాశికి చెందినటువంటి వారి యొక్క గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయో మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. మేషరాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది. ఈ కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరి శరీరం కూడా చాలా శక్తివంతమైనది. పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించుట వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీరికి ఉంటుంది. వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది వ్యక్తులను సమీకరించి మహా ఉన్నత కార్యాలు కూడా సాధిస్తారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే వీరు దూకగలుగుతారు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసము వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉండే అవకాశం ఉంటుంది. వీరు కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. ఇతరులను సులభంగా సమకూర్చుకొని నాయకత్వం వహించడం వీరి యొక్క జీవ లక్షణం. చూసారు కదా, మేషరాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీతో నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.